So today we'll discuss about the civil and criminal liabilities of an auditor. Okay, so civil and criminal liabilities of an auditor. Okay, civil and liability అంటే ఏదైనా ఒక ఆడిటర్ సివిల్ పరంగా కానీ క్రిమినల్గా కానీ ఏదైనా తప్పు చేస్తే హౌ హీ ఈజ్ లయబుల్. ఓకే, నౌ అండర్ దిస్ ది ఆడిటర్ ఈజ్ లయబుల్ ఫర్ ది ఫాలోయింగ్ ఐటమ్స్. ఏంటంటే అవి ఇప్పుడు ఇక్కడ మీకు నేను చదువుతూ ఉంటాను, చూడండి, మీకు అర్థమవుతుంది. ది లయబిలిటీ టేక్స్ ప్లేస్, 1 second మా. Okay. The liability takes place when it is being proved that, అంటే ఎప్పుడు లైబిలిటీ ఉంటుందంటే ఆడిటర్కి when it is being proved that the auditor was కేర్లెస్ కానీ నెగ్లిజెంట్ కానీ ఉన్నప్పుడు, తన వర్క్ వల్ల, తను చేసే పని వల్ల కేర్లెస్గా ఉన్న, నెగ్లిజెంట్ అంటే పట్టించుకోకుండా ఉండడం వల్ల కంపెనీకి ఏదైనా లాస్ వస్తే దెన్ హీ ఈజ్ లయబుల్ అనమాట. ఓకే, ది లయబిలిటీ టేక్స్ ప్లేస్ వెన్ ఇట్ ఈస్ బీయింగ్ ప్రూవ్డ్ దట్ ది ఆడిటర్ వాజ్ కేర్లెస్, నెగ్లిజెంట్ వైల్ పర్ఫార్మింగ్ హిస్ డ్యూటీస్ యాజ్ అన్ ఆడిటర్. ఆడిటర్గా తన డ్యూటీస్ని పర్ఫామ్ చేయకుండా నెగ్లిజెంట్గా ఉంటే దెన్ దిస్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ లాస్ కింద వచ్చింది అంటే దెన్ హీ ఈజ్ లయబుల్. తన డ్యూటీ తను చేయకుండా ఉండడం వల్ల లాస్ వస్తే హీ ఈజ్ లయబుల్. నెక్స్ట్, ది ఆడిటర్ మైట్ బి హెల్డ్ పర్సనల్లీ రెస్పాన్సిబుల్. ఆడిటర్ తన పర్సనల్గా రెస్పాన్సిబుల్ ఏంటి అంటే ఫర్ ఎనీ లాస్ ఇన్కర్డ్, ఏ లాస్ అయినా ఇన్కర్ అయినప్పుడు కంపెనీలో, ఇఫ్ ఇన్ కేస్ దేర్ ఆర్ యాక్ట్స్ ఆఫ్ ఒమిషన్స్ అండ్ కమిషన్స్ బికాస్ ఆఫ్ ది ఆడిటర్స్ కేర్లెస్నెస్. ఒమిషన్స్ అండ్ కమిషన్స్ అని నేను మీకు చెప్పాను. ఒమిషన్స్ అంటే ఏంటి, ఏదైనా ఒకటి రికార్డ్ చేయాల్సింది పోయి రికార్డ్ చేయలేదు, అసలు పొరపాటున అది రికార్డ్ చేయకపోయినా సరే ఆడిటర్ కేర్లెస్గా వదిలేశాడు. అదేవిధంగా ఒమిషన్స్, ఒకరికి డెబిట్ చేయాల్సింది పోయి ఇంకోరికి డెబిట్ చేయడం, ఒకరికి క్రెడిట్ చేయాల్సింది పోయి ఇంకోరికి క్రెడిట్ చేయడం, లేకపోతే 100 వేయాల్సిన చోట 1000 వేయడం, ఇలాంటివి వేసినా సరే పట్టించుకోకుండా వదిలేశాడు అనుకోండి, అటువంటివి ఏవైనా ఉంటే హీ ఈజ్ పర్సనల్గా ఇతనే లయబుల్. ఓకే, ఇంకా కంపెనీది కూడా కాదు, వీళ్ళే, హీ ఈజ్ లయబుల్ ఫర్ దట్. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ ట్రెజర్ ఇండియా లిమిటెడ్ వర్సెస్ A1 Ferguson and Company 1987-61 Company Case 548C, it has been noted that, అంటే ఈ పేరు ఎందుకు ఇచ్చారు అంటే ఇది వరకు ఇది అయ్యింది, వీళ్ళు ఈ ఒక ఆడిటర్ అండ్ ఒక కంపెనీ మధ్య జరిగిందనమాట ఇది. ఓకే, ఏంటి ఈజ్ ట్రెజర్ ఇండియా లిమిటెడ్ వర్సెస్ A1 Ferguson అండ్ కంపెనీ. ఈ కంపెనీకి ఈ కేసు అయ్యిందనమాట ఒకసారి. ఎలాగో ఈ ఆడిటర్ ఎవరైతే తప్పు చేశాడో అది ఈ కేసు చెప్తున్నాడు, ఇది వరకు అయినది. నోటెడ్ దట్ ది ఆడిటర్స్ జాబ్ ఈజ్ టు చెక్. ఆడిటర్స్ జాబ్ ఏంటి, చెక్ చేయడం, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ప్రాపర్గా చెక్ చేసి ఆడిట్ చేసి, అండ్ ది కంపెనీ మ్యాటర్స్ అండ్ ఆడిట్ ది కంపెనీ మ్యాటర్స్, కంపెనీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాన్ని ఆడిట్ చేసి, అండ్ ఫైనాన్షియల్ బుక్స్ని ఆడిట్ చేయాలి ఆఫ్ ది ఫర్మ్. అండ్ హీ ఈజ్ నాట్ లయబుల్ టు పర్ఫార్మ్ ది జాబ్ ఆఫ్ ఎ డిటెక్టివ్. ఇతను డిటెక్టివ్గా ఉన్నాడు అనుకోండి, అంటే ఎవరు ఏం చేస్తున్నారు అని రహస్యంగా ఒక సిఐడి లాగా చూడడము, దానికి హీ ఈజ్ నాట్ లయబుల్. అతను అలా చేయడానికి లేదు. ఓకే, అతను ఏదైతే పర్ఫామ్ చేయాలో ఆ డ్యూటీని నెగ్లెక్ట్ చేస్తే దానికి మాత్రమే హీ ఈజ్ లయబుల్ అనమాట. ఓకే, సో లయబిలిటీస్ ఆఫ్ అన్ ఆడిటర్. ఏ విధంగా ఆడిటర్కి లయబిలిటీ? ఒకటి, సివిల్ కేసెస్, సివిల్ లయబిలిటీ ఫర్ నెగ్లిజెన్స్, liabilities under the Companies Act, liabilities for professional misconduct, liabilities under other status. Okay, so next point, civil liability for negligent arises, అంటే దీని గురించి చెప్తున్నాడు. సివిల్ లయబిలిటీ ఫర్ నెగ్లిజెన్స్ అరైజెస్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్ దట్. ఈ కేసు ఎప్పుడు వస్తుందంట, సివిల్ లయబిలిటీ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ ఏంటి, ది ఆడిటర్ వాజ్ నెగ్లెక్ట్
ఆర్ కేర్లెస్ ఆన్ డ్యూటీ. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ద లాస్ వాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ది ఆడిటర్స్ నెగ్లిజెంట్. లాస్ ఏదైనా ఆడిటర్స్ నెగ్లిజెంట్ వల్ల లాస్ వచ్చినప్పుడు, ద లాస్ వాజ్ సఫర్డ్ బై ది క్లయింట్ ఆఫ్ ది ఆడిటర్. ఆ కంపెనీ ఎవరైతే ఆడిటర్ని తీసుకున్నాడో, బుక్ చేసుకున్నాడో, అంటే అపాయింట్ చేసుకున్నాడో, అతను సఫర్ అయినప్పుడు ఈ ఆడిటర్ వల్ల. ఓకే, నెక్స్ట్ లైబిలిటీ అండర్ ది కంపెనీస్ యాక్ట్ అంటే సెకండ్ పాయింట్ చెప్తున్నాడు. అండర్ దిస్ యాక్ట్ ద ఆడిటర్ ఈజ్ లయబుల్ ఫర్ ది ఫాలోయింగ్. సో మీరు ఇవన్నీ రాయక్కర్లేదమ్మా, మీకు అర్థమైనది ఒక 3-4 సెంటెన్సెస్ రాసేసేయండి చాలు. ఒకటి ఏంటంటే సివిల్ లైబిలిటీ. ఇందులోనే అండర్ ది కంపెనీస్ యాక్ట్లోనే మళ్ళీ సివిల్ లైబిలిటీ తీసుకొస్తున్నాడు. ది ఆడిటర్ మైట్ బి హెల్డ్ అకౌంటబుల్ ఫర్ సివిల్ లైబిలిటీ అండర్ ది ఫాలోయింగ్ సెక్టర్స్. ఓకే, సెక్షన్ 477, 478, 545, 688. ఈ సెక్షన్స్ మీకు గుర్తుంటే రాయండి, గుర్తు లేకపోతే రాయాల్సిన అవసరం లేదు. ఓకే, అకార్డింగ్ టు దిస్ సెక్షన్ ది కోర్ట్ హ్యాస్ the power to summon and scrutinize any officer of the company. సో ఈ సెక్షన్ ప్రకారము కోర్ట్ ఒకవేళ ఏదైనా కేసు కోర్టు వరకు వెళ్తే కోర్టుకి హ్యాస్ ది పవర్, తనకి ఎవ్రీ రైట్ ఉంటుందిట, టు సమ్మన్ అండ్ స్క్రూటినైజ్ ఎనీ ఆఫీసర్ ఆఫ్ ది కంపెనీ ఇంక్లూడింగ్ ది ఆడిటర్. ఒక కంపెనీని కానీ ఆడిటర్ని కానీ సమ్మన్సెస్ జారీ చేయొచ్చు. ఓకే, నోటీసులు జారీ చేయొచ్చు, ప్లస్ స్క్రూటినైజ్ చేయొచ్చు. ఎవ్రీథింగ్ చెక్ చేసుకోవచ్చు అనమాట, కంపెనీ అయినా సరే ఆర్ ఆడిటర్ అయినా సరే. ఇఫ్ దే హ్యావ్ బీన్ సస్పెక్టెడ్ టు బీ indebted to the company, or if any case they hold the ability to provide information about the promotion, formation, trade dealings, property, books, papers or company affairs. ఒక కంపెనీ కానీ ఆడిటర్ కానీ కోర్టు వాళ్ళకి సమన్స్ ఇచ్చి స్క్రూటినైజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎప్పుడు అంటే ఇఫ్ దే ఆర్, అంటే వాళ్ళు కంపెనీ విషయాలన్నీ డిస్క్లోజ్ చేసినా సరే, ఇక్కడ చెప్తున్నాడు చూడండి అమ్మా, ఇఫ్ దే హ్యావ్ బీన్ సస్పెక్టెడ్ టు బీ డెటెడ్ టు ది కంపెనీకి ఒకవేళ వాళ్ళు అప్పు ఉన్నా సరే, ఒకవేళ వాళ్ళు అన్ని టు మొత్తం ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇచ్చేసారనుకోండి అబౌట్ ది కంపెనీ ప్రమోషన్ కానీ, కంపెనీకి కొంచెం ట్రేడ్ సీక్రెట్స్ ఉంటాయి, అట్లాంటివి ఏదైనా బయటికి తీసుకొస్తే అప్పుడు కోర్ట్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు పనిష్ దెమ్, అంటే టు స్క్రూటినైజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ 478. According to this section, in case if an auditor is being passed for winding up of a company, వైండింగ్ అప్ ఆఫ్ ఏ కంపెనీ అంటే కంపెనీ మూసేద్దాము అనుకున్నప్పుడు, అకార్డింగ్ టు దిస్ సెక్షన్, ఇన్ కేస్ ఆఫ్ ఎన్ ఆర్డర్ ఈజ్ బీయింగ్ పాస్డ్ ఫర్ వైండింగ్ అప్ ఆఫ్ ఏ కంపెనీ. సో వాళ్ళకి ఈ కేసు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కంపెనీని క్లోజ్ చేసేసేమని చెప్పి ఏదైనా ఆర్డర్ వచ్చిందనుకోండి, అండ్ దట్ ది అఫీషియల్ లిక్విడేటర్ సస్పెక్ట్స్ దట్ ఏ కంపెనీ official including auditor has committed any fraud, then the auditor is liable for public examination on the day fixed for this. సో వీళ్ళకి ఇలా వచ్చింది, కంపెనీని మూసేయండి అనే ఒక ఆర్డర్ వచ్చింది అంటే దే సస్పెక్ట్ ది ఆడిటర్. ఓకే, దే సస్పెక్ట్ ది